నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం నేత కార్మికులని సత్కరించిన ప్రజా ప్రతినిధులు కలకలం రేపిన నర్సింగ్ స్టూడెంట్ మిస్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన కుటుంబీకులు వణికిస్తున్న సెల్యులైటిస్ అనే అరుదైన వ్యాధి ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది రోగులు చేరిక ఘనంగా ఆషాఢమాస బోనాలు ఉత్సాహంగా ఆడిపాడిన యూట్యూబర్స్ ఇక వార్తల్లోని వివరాలు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై చేనేత కార్మికులని సత్కరించారు. ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టి చేనేత పద్ధతులని ప్రదర్శించారు. చేనేత కార్మికులని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ప్రజా ప్రతినిధులు భరోసా కల్పించారు. భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. సాగు తర్వాత స్థానం చేనేతదేనని చెప్పారు. లోకల్ ఫర్ వోకల్ తో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత అని, దాదాపు 10 కోట్ల మంది చేనేత రంగంపైన ఆధారపడ్డారని చెప్పారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, కళాత్మకతకు ప్రతిరూపమన్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన ఘనత నరేంద్ర మోడీదేనని కొనియాడారు. అగ్గిపెట్టెలో చీర ఇమిడేలా చేసిన ఘనత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి దక్కుతుందన్నారు. 2 గంటల 50 నిమిషాలలో ఏకబిగిన అగ్గిపెట్టెలో ఇమిడేలా చీర నేశారని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియాతో చేనేతను బలోపేతం చేయడమే మోదీ లక్ష్యమని చెప్పారు. చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దామని మేయర్ కొలగాని శ్రీనివాస్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చనూర్ చేనేత క్లస్టర్ తయారు చేసిన చీరను ఆవిష్కరించారు. ఆడిటోరియం వద్ద టెస్కో కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలతో కూడిన ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు. అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు గీతాభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, వారికి సంక్షేమ పథకాలు అందించి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మేయర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా తన వంతు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ వాసాల రమేష్, చేనేత కార్మికులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని 39వ డివిజన్ చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి
జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చేనేత అధ్యక్షుడు పాలకవర్గాన్ని శాల్వాలతో సత్కరించారు. చేనేత మగ్గాన్ని నేసి మగ్గం యొక్క పనితీరు తెలుసుకుని చేనేత కార్మికుల అద్భుతమైన కళా నైపుణ్యాన్ని అభినందించారు. చేనేత కళా నైపుణ్యాన్ని ప్రధాని మోడీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కృషి చేశారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో చేనేత కార్మికులు అందించిన సేవలు, వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల చంద్రశేఖర్, తేళ్ల రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, సరస్వతి సత్యం, గుంజేటి మెతుకు సత్యం సంఘం సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చేనేతపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి పెనుగొండ సరసిజ హాజరయ్యారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేనేత కర్మాగారానికి క్షేత్ర పర్యటనకు వెళ్లారు. మరమగ్గాలు పనిచేసే విధానం, చేనేత కళాకారుల పనితనాన్ని విద్యార్థులు తెలుసుకున్నారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగమైన స్వదేశీ ఉద్యమానికి ఊతమిచ్చింది చేనేత వస్త్ర పరిశ్రమనేనని సరసిజ అన్నారు. ప్రస్తుతం చేనేత రంగానికి ఆదరణ కరువవుతోందని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించి నేతన్నకు ఊతమివ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టిన పాఠశాల యాజమాన్యాన్ని, ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీజీఎం సచిన్, ప్రిన్సిపల్ నాగప్రణవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. And మనం ఒకసారి హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కి తీసుకెళ్దాం. We also have a lesson. She was back of me. And today even I came to know how much this day is important. అంటే every year I listen this, but I did not think that this much new story is there behind the handloom, the day which is falling today. రోజు ఇక్కడ మనం చేనేత దినోత్సవం సందర్భంగా అందరం మాట్లాడుకోవడానికి మనం వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ I impressed this booking. హ్యాండ్ తో చేశారు, ఎకో ఫ్రీ విత్ పేపర్స్. అండ్ చేసిన పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పారు 1905 బెంగాల్ విభజన. మీరు పాత సినిమాలలో చూస్తే తెలుస్తుంది, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు కాకుండా మన బట్టలు వేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది, స్వదేశీ ఉద్యమం. ఆ సందర్భంగా ఆ కాలంలో ఏం చేశారంటే వాళ్ళ బట్టలు, ఫారినర్స్ బ్రిటిషర్స్ బట్టల్ని ఒక కుప్పలాగా పోసేసి కాలబెట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ నర్సింగ్ స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపింది. నగరంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న సదరు విద్యార్థిని వాష్రూమ్ కు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రానేలేదు. దీంతో కళాశాల యాజమాన్యం ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులకి సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సదరు యువతి హుస్నాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు. యువతికి ఇష్టం లేని వివాహం చేస్తుండటంతో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఉంటుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా కళాశాలలో భద్రత లేకపోవడమో కాస్త అనుమానాలకి తావిస్తోంది. నర్సింగ్ కళాశాలకి సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కరీంనగర్ జిల్లాను ఇప్పుడు ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. వర్షాలు పడితే చాలు జ్వరం, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు సెల్యులైటిస్ అనే వ్యాధి ప్రజలని భయభ్రాంతులకి గురిచేస్తోంది. గతంలో అక్కడక్కడా కనిపించే ఈ వ్యాధి కారణంగా ఇప్పుడు వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. సెల్యులైటిస్ వ్యాధిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శరీరానికి తగిలే గాయంతో పాటు దోమకాటును నిర్లక్ష్యం చేస్తే
అది పెద్ద ఇన్ఫెక్షన్ గా మారి కాళ్లు చేతులు వాచిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ముందు జాగ్రత్తగా వైద్య సేవలు అందుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాచిన తర్వాత ఎర్రటి మచ్చలు, వాపు, తీవ్రమైన నొప్పి, జ్వరం, చివరికి చర్మం దెబ్బతినే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్లో 40 మంది ఈ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఈ వ్యాధికి సరైన చికిత్సతో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇది సెల్యులైటిస్ అనేది ఒక చర్మంలో వచ్చే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. దీనివలన కాళ్ళు వాయటం కానీ, ఫీవర్ రావటం కానీ, ఎవరన్నా ఇప్పుడు గాయాలు, చిన్న గాయాలు ఒంటి మీద ఉన్నా, లేకపోతే ఏదైనా ఫ్రెష్గా వూండ్స్ ఏమన్నా తగిలినా కానీ ఈ బ్యాక్టీరియా చర్మంలోకి పోయి ఇది అక్కడ చర్మాన్ని డ్యామేజ్ చేసి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం. ఇది సహజంగా 2-3 రోజుల్లో యాంటీబయాటిక్స్ తోటే తగ్గిపోతుంది. కొంతమందికి ఎవరికన్నా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నా కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, ఈ షుగరు ఇట్లాంటి సోరియాసిస్ ఇలాంటి డిసీజులు ఉన్న వాళ్ళల్లో ఇది కొంచెము టైం తీసుకుంటుంది, వారం రోజుల దాకా పడుతుంది. అట్లనే ఏమన్నా చర్మం కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యి వూండ్స్ కనుక ఏర్పడితే దాన్ని మేము సర్జికల్ వార్డులో అడ్మిట్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు ఓటీకి తీసుకెళ్ళి వాటిని డిబ్రాయిడ్మెంట్ చేసేసి వాళ్ళకి యాంటీబయాటిక్ ద్వారా వాళ్ళని కూడా తగ్గించిన. ఇంతవరకు అయితే మనకి ప్రమాదకరంగా అంటే యాంపిటేషన్లు కానీ అట్లాంటివి మాత్రం ఏమీ జరగలేదు. యాంటీబయాటిక్స్ తోటి కొన్ని సర్జికల్ డిబ్రాయిడ్మెంట్ తోటే అన్ని పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని కటారాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, తల్లులకి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేటర్లు ఆకుల నర్మదా, సౌగాని కొమరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారులకి అన్నప్రాసన, ఉయ్యాల వేడుకల్ని నిర్వహించారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలను ఇవ్వాలని కార్పొరేటర్లు ఆకుల నర్మదా, సౌగాని కొమరయ్య తెలిపారు. 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని వైద్యాధికారి సాయిరాజు అన్నారు. తల్లిపాలలో పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రతిరక్షకాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పారు. తల్లిపాలు తాగే పిల్లల్లో విరేచనాలు, శ్వాసకోశ ఇబ్బందులు, పోషకాహార లోపం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి సాయి కిరణ్, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన బోనాల ఉత్సవాలకు షార్ట్ ఫిలిం ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నెత్తిన బోనమెత్తి ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటలకు మహిళా కళాకారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం బైపాస్ రోడ్డులోని ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గత 6 సంవత్సరాల క్రితం యూనియన్ ఏర్పాటు చేశామని, దాదాపు 400 మంది సభ్యులతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్, జిల్లా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రతి సంవత్సరం బోనాల వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటామని గుర్తు చేశారు. నిత్యం షూటింగ్లలో బిజీగా ఉండే తమ కళాకారులు ఈ వేడుకల ద్వారా సేద తీరనున్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరారు. కళాకారులకు ఎల్లవెల్లలా అండగా ఉంటారని కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్, జిల్లా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, కార్యదర్శి గడిమెట్ల గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్తన్న, గౌరవ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీనివాస్, కళాకారులు పాల్గొన్నారు. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూట్యూబ్ బోనాల ఉత్సవాలు ఈ రోజున బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామండి. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా యూట్యూబ్ కళాకారులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గౌరవ అధ్యక్షులు మా ఆసంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా వ్యవస్థాపకులు మా ఐలు రమేష్ గారు, మా కల్లర్ సత్తన్న గారు, అలాగే మాకు సహకరిస్తూ మా వెన్నంటుంటున్న మా చెక్లం స్వప్న గారికి, అలాగే ప్రభు తిప్పర్తి గారికి, ప్రతి ఒక్కరికి, మా నడిమెట్ల గణేష్ గారికి ప్రధాన కార్యదర్శి, ఆయనకి ప్రతి ఒక్కరికి పేరున ఈ రోజున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ప్రారంభమై 6 సంవత్సరాలైంది. 2020లో ఈ అసోసియేషన్ ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా కళాకారులు, ఆర్టిస్టులు, తర్వాత నిర్మాతలు, రైటర్లు, తర్వాత కెమెరామెన్లు, దర్శకులు అందరూ కూడా ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇది 6వ సంవత్సరంలో కూడా మేము బోనాల పండుగ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇంత మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు మనం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ రేణుకా ఎల్లమ్మ దగ్గర దీన్ని సమర్పించి భక్తులందరూ చల్లగా ఉండాలని, కళాకారులు ఎప్పటికీ అష్ట ఐశ్వర్యంతో సుఖ సంపదతోటి భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈనాడు ఇంత మంచి కార్యక్రమం మన వాసవంపల్లి మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం మరియు ఈ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ కూడా ఆ కళాకారులు కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఏదో రకంగా ప్రాతిపదికన వాళ్ళకు ఏదో ఒకటి సహకారాలు అందించే విధానం కల్పించాలని. మరి ఇక్కడ సీతామహాలక్ష్మి గారు అధ్యక్షుగా, నడిమెల్ల గణేష్ గారు జనరల్ సెక్రటరీగా, ఇంకా కార్యవర్గ సభ్యులుగా సహకారంగా మరి కలర్ సత్తన్న గారు, మరి దీని ఫౌండర్ అయినటువంటి ఐలు రమేష్ గారు ఉన్నారు. మా పురమల్ల శ్రీనివాస్ గారు ఎల్లవేళలా మాకు సహకరిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో సినీ పరిశ్రమ మరి డిపెండ్ కావాలంటే ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లాగానే పేరుగాంచే ఒక పరిస్థితికి ఇప్పుడు నెట్టివేయబడ్డది. అదే పరిస్థితిలో మరి ఈరోజు బోనాల మహోత్సవాన్ని షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మేము చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ జిల్లా షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ తరపున ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ బోనాల అందరూ ఊర్లలో కానీ పట్టణంలో కానీ అందరూ అమ్మవారికి ఆరోగ్యంగా ఉండాలి, అన్ని అనుకున్నట్టు జరగాలని చెప్పి బోనాలు సమర్పిస్తుంటారు. ఈ విధంగా వీళ్ళ కళాకారులు ప్రతిసారి ఏదో ఒక రకంగా మంచిగా మన అధ్యక్షులు సీతామహాలక్ష్మి గారు అందరిని ఎంకరేజ్ చేస్తుంటారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కరీంనగర్లో ఓ బాధిత కుటుంబం ఆందోళన చేపట్టింది. హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ వార్డు మెంబర్ రెడ్డబోయిన సంధ్య, చిరంజీవులపై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పొలం పనులు చేసుకుంటుండగా సంధ్యపై కుడికల లింగమూర్తి, అజయ్ అనే వ్యక్తులు దాడి చేశారని కుటుంబీకులు తెలిపారు. తమ పొలం వద్ద పని చేసుకుంటుండగా గేట్లెందుకు పాడు చేశారని అడిగితే తన చీరలాగి లైంగిక దాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమపై తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. జులై 4వ తేదీన ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. ఎస్ఐ కొత్తపల్లి రవి, సిఐ కరుణాకర్ పై చర్యలు తీసుకోవాలని వారు అధికారుల్ని కోరారు. నా చీర లాగి, నా జాకెట్ లాగి నన్ను లైంగిక వేధింపు చేసిరు. 4వ తారీఖు రోజు ఎస్ఐ గారికి నేను పిటిషన్ ఇచ్చడం జరిగింది. 5వ తారీఖు రోజు మళ్ళీ ఎస్ఐ గారికి కలిసినాం. కలిపితే అమ్మ నువ్వు బ్యాండ్ ఓవర్ చేస్తా రాపో అని అన్నాడు. 5 రోజులు నేను స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా నన్ను ఎవరు పట్టించుకోకపోయినా కూడా నేను 17వ తారీఖు రోజు నాకు బ్యాండ్ ఓవర్ అయింది, అది కేసు అయిందని నేను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటా కూడా నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియలేదు. నిన్న సిఐ సార్ కాడికి పోయి, సార్ వాళ్ళకు బొక్కలు ఇరిగినాయి, అది ఇరిగినాయి, ఇది ఇరిగినాయి అని చెప్పి మా పైన ఎఫ్ఐఆర్ చేసిరు. వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ భర్త చిరంజీవికి సంబంధించి 27 గుంటల భూమి ఆ గ్రామంలో ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కుడిక్యాల లింగమూర్తి, కుడిక్యాల అజయ్ అనే వ్యక్తులు వీళ్ళ గెట్టును చెరపడానికి ప్రయత్నించిన సందర్భంలో ఆమె అడగడం జరిగింది. అడిగితే వెంటనే వాళ్ళు చీరలాగి ఆమె రొమ్ము భాగంలో చేసేసి జాకెట్ని చింపినటువంటి సంఘటన. నా భార్య పొలం దగ్గర పొలం దున్నుతూ ఉంటుంటే కుడికాల లింగమూర్తి, కుడికాల అజయ్ అనే వ్యక్తి ఒడ్డు చెప్తా ఉంటే మా ఒడ్డు ఎందుకు తీసిస్తాను అని మా భార్య అనంగా లంజం ఉండా నీకేమున్నది అని చెప్పి నా భార్యను కొట్టడం జరిగింది. నా భార్యను కొట్టినాక తర్వాత నాకు ఫోన్ చేసి నేను చీర చింపి జాకెట్ చింపి కొట్టిర్రు. నాకు ఫోన్ చేయగానే నేను వెళ్ళి మా భార్యను తీసుకొని హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు 4వ తారీఖు ఇవ్వడం జరిగింది హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో పట్టుబడ్డ గుడుంబా ఐఎంఎల్ ను ధ్వంసం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు సమక్షంలో గుడుంబా ఐఎంఎల్ ను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, రూరల్ ఎక్సైజ్ సిఐ విజయభాస్కర్, ఎక్సైజ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీ పాలనలో దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని జిల్లా సిపిఐ కార్యదర్శి పంచాల శ్రీనివాస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాత కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, గుంటూరుపల్లి, ముగ్దుంపూర్ గ్రామాల్లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం పేదలకి విద్య, వైద్యం అందుబాటులో లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పడంతో డిగ్రీలు చేతబట్టుకుని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు కాదు కదా, ఉపాధి అవకాశాలు కూడా చూపడంలో మోడీ వైఫల్యం చెందారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా మన దేశాన్ని ప్రధానమంత్రి హోదాలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ప్రతి క్షణం ప్రజా వ్యతిరేక విధానాలతోని ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా నల్ల చట్టాలను తీసుకొస్తే ఢిల్లీలో రైతులంతా ఏకమై పోరాటం చేసి బలిదానాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన పరిస్థితి. ఒక దేశ ప్రధాని తీసుకొచ్చినటువంటి చట్టాలు తప్పని చెప్పేసి క్షమాపణ చెప్పిందంటే ఆయన ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నాడో మనందరం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మొన్న కార్మికుల ఇబ్బంది పెట్టే విధంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో ప్రధాన పాత్రగా మనం పోరాటం చేసి ఏఐటీయూస్గా అగ్రభాగాన నిలబడి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మనం పోరాటం నిర్వహించడం జరిగింది. ఒకవైపు సామాన్యులకు పెట్రోలు, డీజిల్, గ్యాసు, వంట అన్ని గ్యాస్ ధరలు పెరుగుతూనే నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. తన భూమిని ఆక్రమించుకుంటూ కుల వివక్ష చూపిస్తూ గ్రామం నుండి వెలివేసేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ ఓ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కుర్ర హరీష్ కుటుంబం మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి మాతంగి శంకర్, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ ఆ కుటుంబానికి మద్దతు పలికారు. తాతల కాలం నుండి అన్ని హక్కులు కలిగి ఉన్న కుటుంబం తన భూమిని లాక్కోవాలని కొంతమంది గిట్టని వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. కేవలం 3 సంవత్సరాలు మోకా మీద ఉంటే ప్రభుత్వం వారికి పట్టా అందజేస్తుందని, అలాంటిది ఎన్నో రోజులుగా ఉంటున్న నిరుపేద ఎరుకల కుటుంబాన్ని ఖాళీ చేయించడం తగదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించి కులదూషణ చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. వందల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి మరి కుర్ర హరీష్ కానీ, తిరుపతి కానీ, మరి వాళ్ళ పెద్దలు వాళ్ళ తాతల ముత్తాతల కాడికి వెళ్ళి ఉంటున్నటువంటి జాగలో మరి ఇలా ఈ జాగలంతా కూడా విలువకొచ్చినాయి అని చెప్పి మరి వాళ్ళకున్న గత వందల సంవత్సరాలు ఉంటున్నటువంటి జాగల్లో ఆ జాగా ఖాళీ చేయాలని ఏదో కుట్రబన్ని ఆ జాగలో వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. నేను అంతకుముందు ఏది వివో బిల్డింగ్ కడతామని జాగా కావాలని అంటే నేను ఇవ్వకపోతే ఇవన్నీ కక్ష పెట్టుకొని నా మీద రాత్రి 11 గంటలకి సమయం 11 గంటలకి శనివారం రోజు 1వ తారీఖు నాడు ఈ నెల నా మీదకి దాడిగా వచ్చారు. మాటలతో తీసుకొస్తున్నారు. తక్కువ కుల కూడా వీడు ఏం చేస్తాడు, వీని బలం లేదు అని చెప్పి నా మీదకి 2 వ్యక్తులు వార్డు మెంబర్ భర్త నా మీదకి ఏది కుల వివక్షతో నన్ను ఏది నువ్వు ఒక గరీబ్ అని చెప్పి నేను ఎరుకలోని అంటరాను అని చెప్పి కుటుంబాన్ని గత ఈ గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళ కుటుంబాన్ని సర్వే నెంబర్ 18లో దాదాపుగా 18 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉన్నదని చెప్పేసి రికార్డులలో చెప్తా ఉన్నారు. వీళ్ళ ఆధీనంలో కేవలం 12 గుంటల భూమి మాత్రమే ఉంది. మరి మిగతా అంతా కూడా పెద్దమ్మ గుడి ఇతర వ్యక్తుల పేర్ల మీద వాళ్ళు కూడా వాళ్ళు కబ్జాలో ఉన్నారు. మరి వీళ్ళు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఇంటి నెంబర్ నమోదు చేసుకొని వాళ్ళు స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసీలో వీళ్ళ పేరు వస్తుంది. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలు ఒక భూమిలో ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో ముంపు సమస్యని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు మేక వినోద్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్ కింద నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలు ముంపు ప్రభావానికి గురవుతున్నాయని చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల హామీ మేరకు ముంపు గ్రామాలుగా ప్రకటించాలని కోరారు. అలాగే బాధితులకి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, లింగంపల్లి శ్రీనివాస్, మల్యాల నర్సన్న, ఉమర్, దీక్షిత్, ప్రశాంత్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే మా నియోజకవర్గంలో ఉన్న నారాయణపూర్ గ్రామం ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి 10 ఏళ్ళు వాళ్ళు గడుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు గతంలో ఒక ఛాలెంజ్ చేసిర్రు అప్పుడున్న ఎమ్మెల్యే రవిశంకర్ గారిని. నువ్వు మొగోనివి అయితే నువ్వు రాజీనామా చేయి, రాజీనామా చేస్తే ఖచ్చితంగా ముంపు గ్రామంగా ప్రకటిస్తాడు ముఖ్యమంత్రి, లేక నీకు చేతనైతే చేయి లేకపోతే రాజీనామా చేయి అని చెప్పి అప్పుడు సవాల్ విసిరిర్రు. తర్వాత తను కూడా అదే నారాయణపూర్ గ్రామానికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే 6 నెలల్లో ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. దండువరలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మందకృష్ణ కృషి మేరకు ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారని దళిత సంఘ నేతలు గుర్తు చేశారు. పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత పురుమల శ్రీనివాస్, అంబేద్కర్ సంఘ నాయకులు గోష్కి శంకర్, ఎర్రోళ్ల ప్రదీప్, దండు అంజయ్య, వాసంపల్లి వెంకన్న, రాజు, నక లక్ష్మణ్, కొమ్ముల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న తీరుని నిరసిస్తూ ఆగస్టు 10వ తేదీన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. కరీంనగర్లోని సిఐటియు కార్యాలయంలో కరపత్రాలని విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకి అనుకూలంగా చట్టాలని అమలు చేస్తూ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందని ఆరోపించారు. ఎందరో పోరాట యోధుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోంది అన్నారు. లేబర్ కోడ్ అమలుకు ఫైనల్ రూల్స్ ను నోటిఫై చేసిందని తెలిపారు. పెట్టుబడిదారుల గరిష్ట లాభాల కోసం కేంద్రం 29 కార్మిక చట్టాలని రద్దు చేసిందని మండిపడ్డారు. 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకునేంత వరకు కార్మిక వర్గం పోరాడుతూ ఉంటుందని తెలిపారు. ఆగస్టు 10వ తేదీన కళాభారతి నుండి గీతాభవన్ వరకు జరిగే ర్యాలీ, జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి రాజేశం, నాయకులు శారద పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము బలవంతంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక వర్గము అనేక పోరాటాలు చేసింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, పోరాడి సాధించకుండా 29 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అంతేకాకుండా రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసే పద్ధతిలో మోడీ దేశాలు తిరుగుతూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతోటి అనేక దేశాలతోటి ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఒప్పందాల ఫలితంగా విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున భారతదేశంలోకి వచ్చి ఇక్కడ అన్ని రకాల రైతాంగానికి అంటే పత్తి రైతాంగాన్ని, మొక్కజొన్న రైతాంగాన్ని, సోయాబీన్ రైతాంగాన్ని, యాపిల్ పండించే రైతాంగాన్ని వీళ్ళందరినీ కూడా తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నింటి కేవలం ఈ మోడీకి సంబంధించిన మిత్రులు అంబానీ, ఆదానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో చొరబడి వ్యాపారాల పేరుతోటి దోపిడీ చేస్తే దేశ ప్రజలను, ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీలు అంటే అంబానీ, ఆదాని, గుజరాతీ కంపెనీలకు ఇతోధికంగా అన్ని రకాల సంబంధించిన సబ్సిడీలు, అనుమతులు ఇవ్వడం ద్వారా అంటే ఈ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల ప్రయోజనాలు, రైతాంగానికి తీవ్రంగా నష్టమైంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వేడుకలకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వం ఆదివాసీలని గుర్తించి వారి హక్కుల్ని కాపాడాలని పలువురు నేతలు కోరారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆవరణలో ఆదివాసీ విద్యార్థులు చేసిన గుస్సాడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటిసారిగా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ కుమార్ అన్నారు. ప్రతి ఏటా జరుపుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివాసీల సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి అన్నారు.
1994 నుండి ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. తమ సంస్కృతి సాంప్రదాయాలు కళల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆదివాసీ హక్కులని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుర్రాల రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ కుమార్, యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ పద్మావతి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకుడు గుర్రాల రవీందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఆదివాసీ విద్యార్థులతో పాటుగా మిగతా అందరూ కలిసి ఆదివాసీ దినోత్సవం ఈరోజు 7th ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్లో ఈరోజు ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా మా శాతవాహన యూనివర్సిటీలో ఈ సెలబ్రేషన్స్ అన్నీ మా ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ మేడం గారు మరియు ప్రిన్సిపాల్స్, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరు కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ సభని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క ఎస్టీ పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఆదివాసులైనటువంటి ఎరుకల, మన్నెవారు, కొండారెడ్డి, పాట్లాన్, నాయక్పోడ్, చెంచు, కోలం, కోయల్, గోండ్లు అండ్ పలాన్, కొండారెడ్డి, తొట్టీలు అండ్ తోటీలు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారండి. ఈరోజు మా శాతవాహన యూనివర్సిటీలో ఆదివాసీ దినోత్సవ సందర్భాలు జరుగుతున్నారు. ఈరోజు ఆదివాసులు అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మా కాలేజీలో. అది 1994 నుంచి ఆదివాసుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఆదివాసీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆదివాసీ దినోత్సవం అనేది ఆదివాసీల యొక్క సాంస్కృతిక సమాజము, భాష, కళలు, వారి జీవన విధానం గురించి తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క హక్కుల గురించి, సాంస్కృతిక కళల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, విద్యారంగం పరంగా, వైద్యం పరంగా, ఉద్యోగ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. దాదాపు 1984లో కొన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ ఆదివాసుల స్థితిగతులను, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలని విభిన్నంగా ఉంటాయని దేశానికి చాటి చెప్పే విధంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని 1984 ఎక్కడ ఇప్పుడు 2026 వచ్చినా కానీ ఆదివాసీ సమస్యలు ఆదివాసులను మిగిలిపోతూ ఉన్నాయి. రాను రాను ఆదివాసీ సంస్కృతి మొత్తము కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అంటూ ఉన్నాం. అదేవిధంగా ఆదివాసుల పరిస్థితులు కూడా ఎక్కడే ఉన్న విధంగా జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఆదివాసులని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ శాతవాహన యూనివర్సిటీలో మన ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ మరియు అలాగే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకులు ఆధ్వర్యంలో మమ్మల్ని పిలిపించడం జరిగింది. ఈరోజు చాలా బాగా ఇక్కడైతే మేమైతే హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ అంటే మేము మారుమూల గ్రామాలు అంటే ఇక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడ పిలవడం మాకు చాలా సంతోషం అండి. అలాగే ఈరోజు కూడా ఏంటంటే మాది ఇది ఆదివాసీలో తెగలలోనే అంత పీవీటీజీ కులం తెగకు చెందిన వారం అండి. ఎందుకంటే వాస్తవానికి మా కళను కాపాడడం కోసం మేము ఈ కరీంనగర్ కాదండి, ఓవరాల్ అంటే మన ఇండియాలో చాలా స్టేట్లలో కూడా మేము తిరుగుతూ మా ఆదివాసీ సంస్కృతి సంపదలను వేరే అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి సమక్షంలో రూరల్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన సాగర్ 30 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, పౌల్ట్రీ ఫారంలకి అధిక ధరలకి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 30 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసిన లేదా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత ఉద్యమకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉల్లెంగుల ఏకానందం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్నారు.
నల్లగొండ, సుల్తానాపూర్, పొలంపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఆయన అభిమానులు, పలు గ్రామాల సర్పంచులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి హాజరయ్యారు. అంతకుముందు పర్లపల్లిలో కామర్ల ఎల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తన కుమారుడి పేరున 10,000, పోరండ్లలో బొజ్జ రాజ్ కుమార్ మృతి చెందగా తన కూతురి పేరున 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఉల్లెంగుల ఏకానందం. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసిన ఉద్యమాన్ని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొచ్చి మేము చేసిన ఉద్యమం మీ చేయక తెలంగాణ వచ్చింది, మాకు భాగస్వామ్యం కల్పించారని చెప్పి మాకేం ఇస్తారు, మా డిమాండ్స్ కానీ మేము అనేక రకాల నష్టపోయినాం, అనేక కేసుల పాలైన మమ్మల్ని గుర్తించాలి, మాకు గౌరవించాలి. తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు అప్పుడు ఎట్లయితే స్వాతంత్ర సమరయోధులకు గౌరవించారో ఇప్పుడు తెలంగాణ సమరయోధులాగా మమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తించారని చెప్పి పోరాటం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా వారికి సాయం చేసినప్పుడు కూడా వారికి అందుబాటులో ఉన్నా, దానికోసం ఇవాళ వచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇంకా వేరే తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ తిమ్మాపూర్ మండలం చాలా మంది వాళ్ళని కూడా రేపు ఏకదండి తీసుకొచ్చి ఈ ఉద్యమానికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కానీ మేము ఇక్కడ నుండి అందరం కూడా వస్తామని చెప్పి 100 మంది రావాలి, మేము 1000 మంది కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.